హాయ్ గాయ్స్, నేను మీ ప్రియా వెంకి. ఈరోజు మేము వన్ డే ట్రిప్లో తీర్థగిరి వాటర్ ఫాల్స్, చిత్రకూట వాటర్ ఫాల్స్ వెళ్ళామండి. సో అక్కడ విశేషాలు, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి చూసాం అన్నీ ఈ వీడియోలో చెప్తాను రండి. మా ట్రైన్ 9:30 కొత్తవలస నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో కొత్తవలస రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇదేనండి మా ట్రైను S5. సో ట్రైన్ ముందు అనుకున్నాం, బ్యాక్ సైడ్ ఆగింది. సో పరిగెడుతున్నాం అనమాట ట్రైన్ ఆగిందని. ట్రైన్ ఎక్కేసాం. మార్నింగ్ 5కి జగదల్పూర్లో దించాడు. వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ. సో మార్నింగ్ టీ తాగామన్నమాట. సో టిఫిన్ కోసమని ఎర్లీ మార్నింగే కదా, చూస్తున్నాం అనమాట ఎక్కడ బాగుంటుందని. సో మంచిగా మన తెలుగు వాళ్ళదే, సాయి చరణ్ టిఫిన్ సెంటర్. కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను. నైట్కి కూడా ఇక్కడే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. చపాతీ, మార్నింగ్ అయితే ఇడ్లీ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చామన్నమాట. చాలా బాగానే ఉన్నాయి, పర్లేదు, టేస్ట్గానే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళే కాబట్టి చూడాల్సిన పని లేదు, హ్యాపీగా తినేయచ్చు. తినేసి మళ్ళీ వెహికల్ స్టార్ట్ అయ్యామన్నమాట. పెట్రోల్ బంక్లో మళ్ళీ పెట్రోల్ కొట్టించాం. తీర్థగిరి వాటర్ ఫాల్స్కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఫస్ట్. సో అక్కడ కొద్దిగా రీచ్ అయిపోయాం. దిగుతున్నారు ఒక్కొక్కరు కార్లో నుంచి, హాయ్ చెప్తున్నారు. సో అక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయన్నమాట. డ్రింక్స్, అది టికెట్స్ కౌంటర్, ఫ్యాన్స్ ఐటమ్ అంతా అవైలబుల్గానే ఉంది. డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిప్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి అక్కడ మార్నింగ్. సో ఒక్కొక్కటి షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మా అమ్మాయి టోపీ తీసుకుంది, మా జోష్న కూడా తీసుకుంది. చూస్తుంది సరిపోయిందో లేదో, హాయ్ కూడా చెప్తుంది. సో కిందకి వెళ్తే మళ్ళీ ఏమీ ఉండవని చెప్పేసి వాటర్ బాటిల్స్, డ్రింక్స్, స్నాక్స్ ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో తీసుకొని స్టెప్స్ దిగుతున్నాం. చాలానే ఉన్నాయి స్టెప్స్, మధ్యలో పిక్స్ కూడా తీసుకున్నాం. సో ఇదేనండి తీర్థగిరి వాటర్ ఫాల్స్, చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి వాటర్ చాలా తక్కువగా ఉంది, కానీ 11 ఆ టైం అయ్యేసరికి వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా వచ్చిందనమాట. బాగుంది. ఒక్కొక్కరు మెల్లిగా ఎక్కుతున్నారు. సో ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా వచ్చింది, జస్ట్ రీల్ కోసం తీసామన్నమాట. గోల్ చేస్తాం, చాలా బాగుంది అక్కడ తీర్థగిరి వాటర్ ఫాల్స్. మధ్యలో పిక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. ఎక్సలెంట్గా ఉన్నాయి. అయిపోయిన తర్వాత చిత్రకూట వాటర్ ఫాల్స్కి మేము రెడీ అయ్యామండి. సో కార్లో స్టార్ట్ అయ్యి మధ్యలో లంచ్ కూడా బాగానే ఉన్నాయి, దాబాలు ఉన్నాయి, తినొచ్చు. సో ఇదేనండి చిత్రకూట వాటర్ ఫాల్స్. రీచ్ అయిపోయామన్నమాట. ఇది పైన. సో స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. చిన్నప్పుడువన్నీ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఈతపళ్ళు, రేంపళ్ళు, చెనక్కాయలు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఒకసారిగా చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. సో స్టెప్స్ది కిందకు వచ్చేసాం మేము మొత్తానికి. సో బోట్ ఎక్కడానికని వెళ్తున్నాం. పర్ హెడ్ 50 రూపీస్. మేము 10 మెంబర్స్ వెళ్ళాం. సో మాట్లాడుకోవచ్చు బోట్ వాళ్ళతో, ఇంతమంది వచ్చాం, సో మాకేమైనా తగ్గించండి అని. సో బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈలోపు పిక్స్ తీసుకున్నాం, జాకెట్స్ ఇచ్చారు, వేసుకున్నాం. బోట్ వచ్చింది, ఎక్కేసాం, పిక్ తీసుకున్నాం. ఫస్ట్ టైం వెళ్ళాం, చాలా బాగుంది. సెకండ్ టైం కూడా వెళ్ళాం. సెకండ్ టైం అయితే వాడు చాలా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఫస్ట్ టైం కన్నా. ఫుల్గా ఎంజాయ్ చేసాం, గోల చేసాం వెళ్తూ వెళ్తూ బోట్లో. మధ్యలో రీల్స్ కూడా తీసాం బోట్లో, చాలా బాగా వచ్చింది. వన్స్ మోర్ అంటూ గోల చేసుకుంటూ, చాలా భయం వేసింది కూడా, కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. రైనీ సీజన్లో కన్నా నార్మల్గా అయితే ఇంకా బాగుంటుంది. రైనీ సీజన్లో అంటే ఏంటో మనం చెప్పలేం కదా, బోటింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అక్కడ వరకు వెళ్ళాక బోటింగ్ మిస్ అయితే మళ్ళీ ఫీల్ అవుతాం. సో మళ్ళీ పిక్స్ తీసుకుంటున్నాం, బయటకు వచ్చేసాం అనమాట. ఫుల్గా తడిచేసాం. సో ఇదేనండి చిత్రకూట వాటర్ ఫాల్స్. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.